ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏం స్పెషల్ చేయబోతున్నానో తెలుసా? సొరకాయ బజ్జీలు. సో అది ఎలా తయారు చేయాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము రండి. బజ్జీలకి కావాల్సిన పదార్థాలు: సొరకాయ తురిమి పెట్టుకుంది, 1/2 కప్పు కొబ్బరి, 1 కప్పు పల్లీలు వేయించి పెట్టుకున్నాను, తర్వాత ఒక 10-15 పచ్చిమిర్చి, బియ్యం పిండి, 1 కప్పు కొత్తిమీర, తర్వాత కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్, అలాగే కరివేపాకు కడిగి మంచిగా చాప్ చేసి పెట్టుకున్నాను, తర్వాత కొంచెం పసుపు, 1 టీ స్పూన్ నువ్వులు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఉప్పు తగినంత. ఏం చేస్తున్నానంటే ఒక పెద్ద సొరకాయ తీసుకున్నాను, పొట్టంతా తీసేసి ఇలా మొత్తం తురిమి పెట్టాను అనమాట ఇలా. సో ఇప్పుడు ఇందులోకి మనము అన్ని మిక్సింగ్ వేసుకుందాం. సో మిక్స్ చేయడానికి ముందుగా పచ్చిమిర్చి తీసుకొని జార్లోకి వేసేసుకుంటున్నాను. సో ఇందాక చుంచి పెట్టాను కదా 10-15, అవి వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని నేను మిక్సీకి వేసి పెట్టేస్తున్నాను. మిక్సీకి వేసేసాను అనమాట. సో ఇందాక కొబ్బరి 1/2 కప్ తీసి పెట్టుకున్నాను కదా, కట్ చేసి పెట్టుకున్నాయి, అవి కూడా వేసి మిక్సీకి వేసేస్తున్నాను. సో దీన్ని మొత్తం కలిపి మనం సొరకాయల్లో కలుపుకోవాలి. 2 వేసి దొడ్డు మొడ్డుగా మిక్సీ చేయాలి, మరీ సన్నగా కాదు, మధ్య మధ్యలో కొంచెం సొరకాయల్లో తాకుతుంటే మంచిగా ఉంటుంది. సో సన్నగా చేయొద్దు, దొడ్డు మొడ్డు చేస్తే సరిపోతుంది. నా పల్లీలు ఉన్నాయి కదా, నేను వాటిని కొంచెం దొడ్డు మొడ్డు మిక్సీకి వేస్తున్నాను అనమాట. సో నార్మల్గా ఆయిల్ వేయకుండా నార్మల్గా వేయించాను, వీటిని మనం మిక్సీకి వేద్దాం. కాయ మిశ్రమంలోకి ఇప్పుడు అన్నీ కలుపుకుంటున్నాను. అన్నీ మిక్సీకి వేసి పెట్టాను కదా. ముందుగా పచ్చిమిర్చి కొబ్బరి పేస్ట్, సో కారం మీకు తగ్గట్టుగా వేయండి, మేము కొంచెం స్పైస్ తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ వేస్తున్నాను పచ్చిమిర్చి పేస్ట్. అలాగే పుట్నాలు మిక్సీ చేసి పెట్టుకున్నాను కదా దొడ్డుముడ్డు, అది కూడా వేస్తున్నాను. 1 కప్పు తీసుకున్నాను నేను, సో 1 కప్పు మొత్తం వేసేస్తున్నాను. కొత్తిమీర, సో కట్ చేసి కడిగి మంచిగా సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర 1 కప్ వేస్తున్నాను. కొత్తిమీర అందులోకి ఇంకా మిగతావన్నీ ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, సో మంచిగా చాప్ చేసి పెట్టుకున్నాను సన్నగా, కడిగి బాగానే ఒక 5-6 రెమ్మలు పెద్దవే తీసుకున్నాను నేను, చిన్న చిన్నవి కాదు. సో వీటితో పాటు కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్, చిన్న ముద్ద, అలాగే కొన్ని నువ్వులు వచ్చేసి ఒక 1 టీ స్పూన్కి ఎక్కువే పడుతుంది, ఒక 1.5 టీ స్పూన్, ఒక 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే కొంచెం పసుపు వేస్తున్నాను, చిటికెడు పసుపు, అలాగే బియ్యం పిండి వేస్తున్నాను. సో నేను జల్లెడ పెట్టేసుకున్నాను అనమాట. సో కొంచెం వేసి కలపండి ఫస్ట్. సో దానికి కన్సిస్టెన్సీ బట్టి బియ్యం పిండి వేద్దాము. ఫస్ట్ నేను కొంచెం వేసి కలుపుతున్నాను. ఇలా బాగా కలపాలి, మొత్తం అన్నీ కలిసేటట్టు. ఇందులోకెళ్ళి వాటర్ వస్తూ ఉంటుంది, సో మీరు వేయించేటప్పుడే బజ్జీలు ఫ్రై చేసేటప్పుడే కలిపి పెట్టుకోండి. బియ్యం పిండి మొత్తం 1 కప్ అంతా వేసి మంచిగా కలిపేసి పెట్టాను అనమాట. సో ఇలా ఈ కన్సిస్టెన్సీ రావాలి మనం సన్నగా వడలు వేసేటట్టు. సో ఇప్పుడు నేను ఆయిల్ పెట్టి డీప్ ఫ్రైకి రెడీ అవుతాను. చేయడానికి ఒక కడాయి తీసుకున్నాను. సో అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసాను. కొంచెం ఆయిల్ వేడి అవ్వగానే బజ్జీలు వేసుకుందాం. బజ్జీలు చేయడానికి ఇలా నేను ఒక కవర్ తీసుకున్నాను, వాటర్ కూడా తీసుకున్నాను. సో వాటర్ ఒకసారి తడిపి ఇలా ముద్దలు రౌండ్గా చేసుకున్న బజ్జీల మిశ్రమాన్ని ఇలా మొత్తం ఒత్తాలన్నమాట. నార్మల్ వడల స్టైల్ అన్నమాట. సో ఇట్లా సన్నగా ఒత్తుకొని ఫ్రై చేసుకోవడమే. సో చేతిని తడపడం మాత్రం మర్చిపోవద్దు, చేతిని ఒకసారి తడిపి ఇలా కొట్టాలి. కాలిపోయిందనమాట. ఇందాక మనం వడ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేస్తున్నాను. సో కవర్ ఉంటే ఏంటంటే తొందరగా ఈజీగా తీయడానికి వస్తుంది, సో అందుకని కవర్ పెట్టి చేస్తున్నాను. ఇలా ముద్ద తీసుకొని ఇలా సన్నగా, మరీ సన్నగా కాదు మరీ దొడ్డ కాదు, నార్మల్గా కొంచెం మీడియం సైజులో కొట్టి ఇలా జస్ట్ ఇలా ట్యాప్ చేయడమే. అలా ట్యాప్ చేసి మధ్యలో ఒక హోల్ పెట్టి ఆయిల్లోకి వేయడమే. చాలా కవర్ మీద కొడితే తీయడానికి చాలా ఈజీగా వస్తుంది. సో అందుకని ఇలా చిన్న కవర్ పెట్టి కొడుతున్నాను. సో ఇలా హోల్ చేసి ఆయిల్లోకి వేయడం. ఇలా 2 సైడ్స్ కాల్చుకోవాలన్నమాట మనము. సో 1 సైడ్ ఇప్పుడు వేసాం కదా, కొంచెం కాలేక తిప్పుదాము. ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేశారా సొరకాయ బజ్జీలు?
సో బాగుంటాయి, ట్రై చేయండి. ఇలా వేయించుతుంటే మాత్రం నాకైతే స్మెల్ బాగా వస్తుంది. ఈ రెసిపీ మీరు బ్రేక్ఫాస్ట్కైనా స్నాక్స్కైనా చేయొచ్చు, ఏం లేదు. సొరకాయ తీసి తురిమేసి ఇవన్నీ వేసి కలిపి వేయించడమే. పిల్లలకి బాగుంటుంది సాయంత్రం పూట స్నాక్స్ వెరైటీగా పెట్టడానికి. సో ఈ రెసిపీని చూడండి, ట్రై చేయండి, ఎలా ఉందో నాకు చెప్పండి. ఇవి 2 సైడ్స్ కాల్చాలి ఇప్పుడు మనము. సో అప్పటి వరకు వెయిట్ చేద్దాం. ఇలా ఇంత రెడ్ అవుతే సరిపోతుంది, మరీ ఫుల్ కాలాల్సిన అవసరం లేదు. సో ఇది సరిపోతుంది. ఇది నేను ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. సో ఇలా ఇంకో 2 సైడ్స్ తిప్పి కొంచెం రెడ్గా అవ్వగానే తీసేద్దాం. మరీ ఫుల్ రెడ్ అవ్వాల్సిన అవసరం లేదు, మాడిపోతాయి. సో ఇలా కొంచెం కాలంగానే తీస్తే సరిపోతుంది. ఫైనల్లీ సొరకాయ బజ్జీలు రెడీ అయిపోయాయి అన్నమాట. సో నేను దీన్ని పల్లీల చట్నీతోని కాంబినేషన్లో పెట్టాను. మీరు కూడా ఈ కాంబినేషన్ని ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.